హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో కామెంట్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎజంప్షన్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి వివరించడం జరిగింది. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నేచర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక భాష యొక్క స్వభావము లేదా లక్షణాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. The first feature is systematicity. Systematicity or duality of structure. A language is learnt in a systematic manner. It is done in the following two levels: letters to words, words to sentences. Systematicity or duality of structure ante enti ante ఏ లాంగ్వేజ్ ఈజ్ లర్న్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సిస్టమాటిక్గా మనం ఒక భాష అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ సిస్టమాటిక్గా అంటే ఒక క్రమంలో నేర్చుకుంటాం. ఏ విధంగా నేర్చుకుంటామంటే అది 2 లెవెల్స్లో జరుగుతుంది. వన్ ఈజ్ లెటర్స్ టు వర్డ్స్ ఆర్ స్పీచ్ సౌండ్స్ టు వర్డ్స్. సక్సెస్ అనే వర్డ్ ఉంది కదా, SUCCESS, ఇవి స్పీచ్ సౌండ్స్ లెటర్స్ అన్నమాట. ఇప్పుడు సక్సెస్ అనేది సక్సెస్, ఇదేంటి సిలబల్స్. అలా సిలబల్స్ కానీ స్పీచ్ సౌండ్స్ లెటర్స్ నుండి కానీ ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే లెటర్స్ టు వర్డ్స్. ఇప్పుడు యాపిల్ అని ఉంది, APPLE అనే అక్షరాల నుండి యాపిల్ అనే వర్డ్ వస్తుంది. ఐ విల్ గెట్ సక్సెస్ డెఫినెట్లీ. ఈ పదాల ద్వారా మనకు ఐ విల్ గెట్ సక్సెస్ డెఫినెట్లీ అనే వాక్యం అనేది ఫ్రేమ్ అవుతుంది. వర్డ్స్ టు సెంటెన్స్ అనేది సెకండ్ లెవెల్ అనమాట. సో మనకి 2 లెవెల్స్లో అనేది జరుగుతుంది. ఇదే సిస్టమాటిసిటీ అనమాట. వర్డ్స్ టు సెంటెన్సెస్ అనేది సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి లెటర్స్ ఆర్ స్పీచ్ సౌండ్స్ టు వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఆర్బిటరీ, ఏకపక్షత. Every language has its own system of language expression of words or grammar, sounds, script. This feature is called arbitrary. In English, 26 letters and 44 sounds are produced by them, but in Telugu letters and their sounds are same in number. ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి, స్పీచ్ సౌండ్స్ ఎన్ని ఉంటాయి, 44 ఉంటాయి. అదే తెలుగులో అయితే ఎన్ని అయితే అక్షరాలు ఉంటాయో అన్ని స్పీచ్ సౌండ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ఇండివిడ్యువాలిటీ అనేది, ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రత్యేకత ఏ విధంగా ఉండొచ్చు? వర్డ్స్, గ్రామరు, సౌండ్స్, వాటి స్క్రిప్ట్ అంటే ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ఉంది. ఇదేంటి ఏకపక్షత అనే వర్డ్ చూసారు కదా, ఇది తెలుగు స్క్రిప్ట్లో ఉంది. సో ఆ స్క్రిప్ట్లో కానీ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి భాషకి ఉన్న ఆ ప్రత్యేకత అనమాట. ఇప్పుడు తెలుగులో పిల్లి అంటాం, ఇంగ్లీష్లో క్యాట్ అంటాం, హిందీలో బిల్లి అంటాం. సో ఈ విధంగా ఉంటుంది కదా, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా పలుకుతూ ఉంటాం కదా, దీన్ని ఆర్బిటరీ అంటాం. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిస్టమ్. ప్రతి లాంగ్వేజ్కి ఒక ఓన్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాన్ని ఆర్బిటరీ అంటారు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము అంటే ఏంటి? ఇట్ ఎనేబుల్స్ అస్ టు టాక్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ అవే ఫ్రమ్ అస్ అండ్ ఆల్సో అబౌట్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్. మీరు ఇంగ్లీష్ ఎప్పుడైనా మీకు అర్థం కావాలి అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలో నేర్చుకోండి చదివేటప్పుడు. సో మీకు అక్కడ పాజ్ ఇవ్వడం అనేది తెలిసింది అంటే మీనింగ్ అర్థమవుతుంది. సో ఊరికే లైన్గా చదువుకుంటూ వెళ్తే మీకు ఎక్కడ పాజ్ ఇవ్వాలో అర్థం కాదు, కాబట్టి మీకు దాని మీనింగ్ కూడా అర్థం కాదు. మ్యాక్సిమం మీరు మీనింగ్ని తెలుసుకోండి. కొంచెం లేట్ అవుతుంది కానీ ప్రతి పదానికి మీనింగ్ తెలుసుకుంటూ చదవండి. ఇనీషియల్గా లేట్ అయినా కూడా ఫర్దర్గా మీకు ఏంటంటే స్పీడప్ అయిపోతుంది లాంగ్వేజ్ అనేది. It enables us to talk about the objects that are away from us, also about the past and future. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ప్లేస్మెంట్ అనేది లేదు, మన ఎదురుగా కంటికి లేని వాటి గురించి మాట్లాడడం, కంటికి ఎదురుగా లేని వాటి గురించి మాట్లాడడము మరియు పాస్ట్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మాట్లాడడం అనేది డిస్ప్లేస్మెంట్ అనమాట. హ్యూమన్ బీయింగ్స్ కెన్ డిస్కస్ ద ఈవెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ దెయిర్ ప్రెజెన్స్. మన ప్రెజెన్స్లో అంటే మన ఎదురుగా లేని వాటి గురించి కూడా మాట్లాడగలగడం, ఆ విషయాల గురించి చెప్పగలగడం అనేది హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుంది. దిస్ ఎబిలిటీ, ఈ ఎబిలిటీనే డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి హిస్టారికల్ ఈవెంట్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈవెంట్స్, స్పీకింగ్ అబౌట్ చైల్డ్హుడ్ డేస్. ఇప్పుడు మనకి దీని ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే స్పీకింగ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ హిస్టారికల్ ఈవెంట్స్
ఈ విధంగా చెప్తారు, క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు భాష యొక్క లక్షణాల్లో అంటే డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్రియేటివిటీ, దీన్ని సృష్టించడం. ఎవ్రీ సెంటెన్స్ స్పోకెన్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డిఫరెంట్, న్యూ అండ్ క్రియేటివ్. అంటే ప్రతి మనిషి ఒకే వాక్యాన్ని ఒకే విధంగా పలకరు, డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగాను మరియు క్రియేటివ్గాను చెప్తారు. దట్ మీన్స్ నో టూ సెంటెన్సెస్ ఆర్ సిమిలర్లీ ప్రొనౌన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. దేనిలో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది? దే మే బీ ఇన్ పిచ్, వాల్యూమ్ ఎక్సెట్రా. దిస్ ఫీచర్ ఈజ్ కాల్డ్ క్రియేటివిటీ. ఇప్పుడు ఒక వాక్యాన్ని ఒక్కొక్క పిచ్లో పలికే అవకాశం ఉంటుంది, వాల్యూమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పలుకుతూ ఉంటారు. సో ఒకే వాక్యాన్ని ఇటు రా అన్నారనుకోండి, ఇటు రా అనేదాన్ని ఇట్రా, అట్లా మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, ఇటు రండి, అలా మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా పలుకుతూ ఉంటారు. ఎవ్రీ సెంటెన్స్ స్పోకెన్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డిఫరెంట్. ప్రతి సెంటెన్స్ డిఫరెంట్గా, క్రొత్తగా, క్రియేటివ్గా అనేది పలకడం జరుగుతుంది. దట్ మీన్స్ నో టూ సెంటెన్సెస్ ఆర్ సిమిలర్లీ ప్రొనౌన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఈజ్ కాల్డ్ క్రియేటివిటీ. నెక్స్ట్ వన్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే పునరుక్తి. ద ఎబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ కాన్సెప్ట్ వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. దట్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ ఐడియా విత్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. పునరుక్తి అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే చెప్తున్నాం కానీ డిఫరెంట్ పదాలు ఉపయోగిస్తున్నాం, వేరే మాటలు ఉపయోగిస్తున్నాం, వేరే స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం. ఒకే ఐడియాని మనం వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేయగలగడం. దీన్ని మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పర్యాయ పదాలలాగా గుర్తుంచుకోండి. పర్యాయ పదాలను గుర్తుంచుకుంటే రిడెండెన్సీకి మీకు ఈజీగా గుర్తుంటుంది. ద ఎబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ కాన్సెప్ట్ వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్. ఒకే పదాలు ఉపయోగిస్తామా పర్యాయ పదాల్లో? లేదు కదా, కానీ దాని మీనింగ్ ఒకటే ఉంటుంది. అండ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ ఐడియా విత్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. హ్యాపీ, చీర్ఫుల్, జాయ్ఫుల్, బెడ్ ఆఫ్ రోజెస్ అంటే ఇదంతా ఆనందమైన. అంటే ఇంగ్లీష్లో సినానిమ్స్ కదా, రిడెండెన్సీ అనే దానికి మీరు సినానిమ్స్ అని గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ప్రెటీ, గ్లామర్ ఇది ఆనందమైన. అబ్జర్వ్ మీ, లిజన్ టు మీ, పే యువర్ అటెన్షన్ ఆన్ మీ, లెండ్ మీ యువర్ ఇయర్స్. లెండ్ మీ యువర్ ఇయర్స్ అంటే నీ చెవులు నాకు ఇవ్వు అని కాదు, అంటే నీ కాన్సన్ట్రేషన్ నా దగ్గర పెట్టు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అనే అర్థంలో వస్తుంది. అబ్జర్వ్ మీ అంటే కూడా అంతే. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకే విధమైన పదాలకి వేరే వేరే స్ట్రక్చర్స్ ఉన్నవి వేరే వేరే పదాలతో యూజ్ చేయగలుగుతున్నాం. దీన్ని ఏమంటారు? రిడెండెన్సీ అంటారు. ఇది భాషలో ఉండే ఒక లక్షణం. నెక్స్ట్ వన్ ఎక్స్టెండబుల్, విస్తరింపదగినది. ద సెంటెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ not fixed and limit in size. It can be extendable. The sentence of English language is not fixed and limit in size. It can be extendable. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ హౌస్. దిస్ ఈజ్ ఏ హౌస్ దట్ జాక్ బిల్ట్. దిస్ ఈజ్ ఏ rat that lived in the house దట్ జాక్ బిల్ట్. ఇక్కడ ఏంటి, ఇది ఒక ఇల్లు అని చెప్పాం. ఇదే వాక్యాన్ని పొడిగిస్తున్నాం. ఏ విధంగా? దిస్ ఈజ్ ఏ హౌస్ దట్ జాక్ బిల్ట్. ఈ జాక్ కట్టిన ఇల్లు అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ఏ ర్యాట్ దట్ లివ్డ్ ఇన్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్. ఈ ర్యాట్ అనేది ఎక్కడ ఉంటుంది? జాక్ కట్టిన ఇంట్లో ఉంటుంది. అంటే ఒకటే వాక్యాన్ని మనం ఎక్స్టెండ్ అనేది చేయగలుగుతున్నాం. ఇంగ్లీష్లో ఇప్పుడు ఇలా వాక్యం ఉంది అంటే దిస్ ఈజ్ ఏ హౌస్ అంటే దీన్ని ఇంకా మార్చడానికి లేదు అని చెప్పడానికి లేదనమాట. నాట్ ఫిక్స్డ్ అండ్ లిమిట్ ఇన్ సైజ్, ఇలానే రాయాలి, 3 పదాల్లో రాయాలి, 4 పదాల్లో రాయాలి అనేది లేదు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, విస్తరింపదగినది అని చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్. ఏ లాంగ్వేజ్ కెన్ ట్రాన్స్మిట్ కస్టమ్స్, ట్రెడిషన్స్, బిలీఫ్స్ అండ్ కల్చర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. లాంగ్వేజ్ అనేది ఏమేమి ట్రాన్స్మిట్ చేస్తుంది? కస్టమ్స్, ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు మరియు సంస్కృతిని ఒకరి దగ్గర నుండి ఒకరికి, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. లాంగ్వేజ్ దట్ వీ స్పీక్ అండ్ యూజ్ ఆల్సో హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ఇట్స్ కల్చర్. ఇప్పుడు మన సైడ్ ఎవరైనా నార్త్ ఇండియన్స్ వచ్చారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు, వారి కట్టుబాట్లు మనకు ఎలా అయితే తెలుస్తాయో, వారి వేషధారణ చూసినప్పుడు వారి మాటల్లో కూడా వారి యొక్క కల్చర్ అనేది రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ, సారీ సార్, మేడం,
ప్లీజ్. ఇప్పుడు ఎవరైనా మనకి హెల్ప్ చేశారు, మనం థ్యాంక్ యూ చెప్తున్నామంటే ఏంటి, అది యొక్క మన సంస్కారాన్ని తెలియచేస్తుంది. గౌరవార్థకంగా కానీ విషెస్ చెప్పడం కానీ, సారీ అపాలజైజ్ చెప్పడం కానీ, థ్యాంక్ యూ చెప్పడం, ఇవేంటి మన సంస్కారాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాయి, ప్లీజ్ అనడం. సో ఇది మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రివెరికేషన్ అంటే నిజం కానిది. ప్రివెరికేషన్ అనగానే మీరు ఫిక్షనల్ అని గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. దిస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ థింకింగ్ and imagination which are not real but for understanding morals. Cow and tiger story, పంచతంత్ర స్టోరీస్. ఇప్పుడేంటి మనం చిన్నపిల్లలకి కౌ అండ్ టైగర్ స్టోరీ చెప్తాము. కౌ నిజంగా మాట్లాడగలుగుతుందా అంటే నెవర్, కానీ మనం చెప్తాం. ఎందుకు చెప్తాం, ఇప్పుడు పంచతంత్ర స్టోరీస్ ఉన్నాయి, వాటిలో యానిమల్స్ అనేవి మాట్లాడుతూ ఉంటాయి, కానీ రియాలిటీ వచ్చేటప్పటికి మాట్లాడతాయి అంటే మాట్లాడవు. ఎందుకు చెప్తున్నాము, మోరల్స్ని తెలియజేయడం కోసం ఈ ఫిక్షనల్ స్టోరీస్ని మనం చెప్తూ ఉంటాం, అంటే నిజం కానివి. ఇవి ప్రివెరికేషన్ అనమాట. ఈ ఎబిలిటీయే ప్రివెరికేషన్. ద ఎబిలిటీ ఆఫ్ థింకింగ్ అండ్ ఇమాజినేషన్ విచ్ ఆర్ నాట్ రియల్ బట్ ఫర్ అండర్స్టాండింగ్ మోరల్స్ అండర్స్టాండింగ్ చేయించడానికి మనకి భాషా లక్షణం ఏది ఉపయోగపడుతుంది, ప్రివెరికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్, నాన్ వెర్బల్ లాంగ్వేజ్. ఇది వెర్బల్ లాంగ్వేజ్ కాదు. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, నాన్ వెర్బల్ కదా, విచ్ ఈజ్ నాట్ ఇన్ టెక్స్ట్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ 75% త్రూ బాడీ లాంగ్వేజ్, జెస్చర్స్, సింబల్స్, postures, eye contact, shaking hands, nodding head, and through the verbal language 25% in the form of words, speaking, reading, writing. Speaking, reading, writing అనేది వెర్బల్ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, జెస్చర్స్, సింబల్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్, షేకింగ్ హ్యాండ్స్, నోడింగ్ హ్యాండ్ అంటే తలని కదిలించడం, చేతులు కదిలించడం, మనం ఇచ్చే పోస్చర్స్, సింబల్స్, అలా మాట్లాడేటప్పుడు మనం ఇచ్చే హావభావాలు అనేటువంటివి బాడీ లాంగ్వేజ్. ఇది మనకి 75% వరకు మన లాంగ్వేజ్ని కన్వే చేయగలుగుతుంది, మన భాషని ఎగ్జిబిట్ చేస్తుంది. సో మనకి కొత్త వాళ్ళు ఎవరైనా వేరే లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, అప్పుడు తమిళ్ వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, అట్లా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మనకేం అర్థమవుతుంది, వాళ్ళకి నీడ్ ఏముందో మనం జస్ట్ గెస్ చేయగలుగుతాం. అంటే 75% అనేది మనకి బాడీ లాంగ్వేజ్ అంటే నాన్ వెర్బల్ లాంగ్వేజ్ నుండి అర్థం చేసుకుంటాం, 25% వెర్బల్ లాంగ్వేజ్ నుండి అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్, లాంగ్వేజ్ చేంజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ ద రిలేషన్షిప్ విత్ ద పర్సన్. ఏజ్, జెండర్, పవర్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ కన్సిడర్డ్ హియర్. లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దేన్ని బట్టి చేంజ్ అవుతుంది, సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది, రిలేషన్షిప్ విత్ ద పర్సన్. మనం ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాం. చిన్నపిల్లలతో ఒక విధంగా మాట్లాడతాం, ఇంట్లో పర్సన్స్తో ఒక విధంగా, ఫ్రెండ్స్తో ఒక విధంగా, ఆఫీసర్స్తో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాం, లేడీస్తో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాం, జెంట్స్తో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాం, టీచర్స్, పేరెంట్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాం. సో ఆ మాట్లాడే విధానం ఏవైతే ఉంటుందో అది మారుతూ ఉంటుంది అని పాయింట్ అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, సిట్ డౌన్ అని బ్రదర్తో యూజ్ చేస్తాం, ప్లీజ్ సిట్ డౌన్. కొత్త వాళ్ళతో లేదా పెద్దవాళ్ళతో కొంచెం పొలైట్గా చెప్తూ ఉంటాం, కుడ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. ఆఫీసర్స్, కుడ్ యూ ప్లీజ్ అనేది మోస్ట్ రిక్వెస్ట్ని తెలియజేస్తుంది కదా, ప్లీజ్ సిట్ డౌన్ అనేది రిక్వెస్ట్. సో కొంచెం పెద్దవాళ్ళతో లేదా కొత్త వాళ్ళతో మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. బ్రదర్ ఆర్ ఫ్రెండ్స్తో మనం సిట్ డౌన్ అనేది చాలా క్యాజువల్ టాక్లో మనం చెప్తూ ఉంటాం. సో లాంగ్వేజ్ చేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, డిస్కోర్సెస్. లాంగ్వేజ్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్కోర్సెస్ యాజ్ ఫాలోయింగ్. వన్ ఈజ్ స్పోకెన్ డిస్కోర్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ డిస్కోర్సెస్. స్పోకెన్ డిస్కోర్సెస్ ఏమొస్తాయి, డైలాగ్స్, కన్వర్జేషన్, రైమింగ్, డిబేట్స్, డిస్కషన్స్, డ్రామాస్, సింగింగ్, రోల్ ప్లేస్, ఇవన్నీ స్పోకెన్. నెక్స్ట్, రిటర్న్ డిస్కోర్సెస్, పారాగ్రాఫ్స్, డైరీ, పోర్ట్ఫోలియో, ఎస్సేస్, స్టోరీస్, డ్రామాస్, జర్నల్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ రాయడానికి. డ్రామాస్ అనేవి స్పోకెన్ అండ్ రిటర్న్ బోత్లో ఉంటాయి. డ్రామా రాయాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి కదా, సో రాసినప్పుడేమో రిటర్న్లో ఉంటుంది, దాన్ని ప్రజెంట్ చేసినప్పుడేమో స్పోకెన్లో వస్తుందన్నమాట. నెక్స్ట్, సిస్టమాటిక్ సీక్వెన్స్. లాంగ్వేజ్ ఈజ్ లర్న్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆర్డర్. లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాం, ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో నేర్చుకుంటాం.
లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇది ఒక ఆర్డర్ అనమాట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఇస్ ఏ న్యాచురల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. ఈ ఆర్డర్లో నేర్చుకోవడం అనేది ఒక న్యాచురల్ మెథడ్. ఇట్ వాజ్ స్పెసిఫైడ్ బై హెచ్ఈ పామర్. ఈ ఆర్డర్లో మనం నేర్చుకుంటాము. ఇది ఒక న్యాచురల్ మెథడ్. ఇది ఈ LSRW ఆర్డర్ ఎవరు చెప్పారు? హెచ్ఈ పామర్. పామర్ అని గుర్తుంచుకోండి. లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ బై యూజింగ్ ఫ్రీక్వెంట్లీ. యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. లాంగ్వేజ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? దాన్ని మనం ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా ఉపయోగించడం వలన డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు భాష అనేది మాట్లాడుతూ ఉండాలి. తప్పో రైటో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే డెవలప్ అవుతూ ఉంటుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ న్యాచురల్ లైక్ వాకింగ్, రన్నింగ్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఎలా న్యాచురల్గా ఇప్పుడు మనం చిన్నప్పుడు నడవడము, పరిగెత్తడం ఏ విధంగా అయితే న్యాచురల్గా జరుగుతుందో అలా జరుగుతుంది. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ మెనీ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ హెటెరోజీనియస్ ఇన్ నేచర్. హెటెరోజీనియస్ అంటే వివిధ భాషల నుండి ఇంగ్లీష్లో పదాలు వచ్చి చేరాయి. మీరు చదివేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్, రూట్ వర్డ్, గ్రీక్ వర్డ్, లాటిన్ వర్డ్, ఫ్రెంచ్ వర్డ్, జర్మన్ వర్డ్ ఇట్లా మీరు చదువుతూ ఉంటారు. అంటే ఏంటి? ఇంగ్లీష్కి ఏ భాష నుండి వచ్చిన పదాలనైనా అడాప్ట్ చేసుకునే లక్షణం ఉంది. కాబట్టి దాన్ని హెటెరోజీనియస్ అంటే విభిన్న లక్షణాలతో ఉన్నది. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఆర్గానిక్ అంటే లివింగ్ థింగ్స్ అండ్ డైనమిక్, యాక్టివ్, చేంజింగ్ అండ్ గ్రోయింగ్ బికాస్ దే ఆర్ యూజ్డ్ బై లివింగ్ బీయింగ్స్. ప్రతి భాష అన్ని భాషలు ఆర్గానిక్ అండ్ డైనమిక్. ఎందుకంట? లివింగ్ బీయింగ్స్ యూజ్ చేస్తారు అంటే సజీవంగా ఉన్న మనుషులు ఉపయోగిస్తారు కదా, కాబట్టి అవి ఆర్గానిక్ అండ్ డైనమిక్. లాంగ్వేజ్ ఈజ్ ఈజీలీ అక్వైర్డ్ రాదర్ దాన్ లర్న్డ్ బై ద చిల్డ్రన్ ఇన్ ఫ్రీ కండిషన్. లాంగ్వేజ్ అనేది ఆర్జించడం అనేది చాలా ఈజీగా జరిగే ప్రాసెస్ అనమాట. రాదర్ దాన్ లర్న్డ్ బై ద చిల్డ్రన్ ఇన్ ఫ్రీ కండిషన్. మనం కూర్చోబెట్టి నేర్పించేదానికంటే కూడా అక్విజిషన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్తున్నారు ఇక్కడ. అక్విజిషన్ సబ్కాన్షియస్ ప్రాసెస్. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, సబ్కాన్షియస్గా జరుగుతుంది అక్విజిషన్ అనేది. అక్విజిషన్ ఈజ్ బెటర్ దాన్ లర్నింగ్. లర్నింగ్ ఈజ్ ఏ కాన్షియస్ ప్రాసెస్, అక్విజిషన్ ఈజ్ సబ్కాన్షియస్ ప్రాసెస్. దాన్ని మనం రాసుకోవాలి, చదువుకోవాలి, బట్టి పట్టాలి, అట్లా సంథింగ్ ఇలా ఉండేదంతా లర్నింగ్ అనమాట. అక్విజిషన్ అనేది సబ్కాన్షియస్, మన బ్రెయిన్లో ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది సబ్కాన్షియస్గా జరుగుతుంది. కానీ దాన్ని అజంప్షన్స్లో ఏమనుకునేవాళ్ళు? నాన్ కాన్షియస్ అని అజంప్షన్లో ఉండేది, కానీ అది సబ్కాన్షియస్ అనమాట. ఇక్కడ మొత్తం మనకి 3 పదాలు వస్తాయి. లర్నింగ్ అనేదేమో కాన్షియస్ ప్రాసెస్, అక్విజిషన్ అనేదేమో సబ్కాన్షియస్ ప్రాసెస్. మొదట్లో భాష అనేది నాన్ కాన్షియస్ ప్రాసెస్గా జరిగేది అని అనుకునేవాళ్ళు. లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది నాన్ కాన్షియస్ ప్రాసెస్ అని మొదట్లో అనుకునేవారు, కానీ నాన్ కాన్షియస్ కాదు, సబ్కాన్షియస్ అనమాట. సమ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ బేసికల్లీ ఓకల్ ఆర్ ఓరల్ ఇన్ నేచర్. భాష అనేది ఓకల్ ఆర్ ఓరల్. లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ ఏ స్పీచ్. యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఏ సెంటెన్స్. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక పదం మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా? సో వాక్యాలే కదా మనం మాట్లాడేది. అంటే ప్రైమరీ యూనిట్ ఏంటి? సెంటెన్స్ అనమాట లాంగ్వేజ్లో. యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఏ సెంటెన్స్. లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు హ్యాబిట్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఆర్ కల్చర్. మనం భాషలో ఏం మాట్లాడతాం? మన అలవాట్లు మాట్లాడతాం, కస్టమ్స్, ట్రెడిషన్స్, కల్చర్, ఇవే కదా మన లాంగ్వేజ్లో ఉండేది. లాంగ్వేజ్ ఈజ్ యూనిక్గా ఉంటుంది లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ ఏ చీఫ్ సోర్స్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ చేయడానికి చీఫ్ సోర్స్ ఏంటి? లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది చీఫ్ సోర్స్ అంటే ముఖ్యమైన వనరు అనమాట కమ్యూనికేట్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఒకరి నుండి ఒకరికి కమ్యూనికేట్ అవుతున్నామంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అంటే నా భాష మీకు అర్థమవుతుంది అని అర్థం. అదే ఇప్పుడు నేను కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పానంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమవుతుంది. వాళ్ళకి ఆ భాష అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏ బెంగాలీనో ఒడియానో చెప్పారనుకోండి, అర్థం కాదు కదా మనకి. అంటే ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ చీఫ్ సోర్స్ ఫర్ కమ్యూనికేషన్. ఇండియా హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్. ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంగ్లీష్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్, సో యాజ్ ఇట్ లర్న్ ఇంట్రెస్టింగ్లీ అండ్ ఈజీలీ. ఇంగ్లీష్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, మెయిన్ థింగ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండబట్టే కదా ఇతర భాషల నుండి వచ్చిన పదాలని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఇది ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడానికి ప్లస్ ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ వర్సెస్ లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది టెక్నికల్గా ఉంటుంది అండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది పర్సనల్. ఇట్ ఈజ్ టెక్నికల్ అండ్ అక్విజిషన్ ఈజ్ పర్సనల్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది. అండ్ అక్విజిషన్ ఈజ్ న్యాచురల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, న్యాచురల్గా ఉంటుంది, పర్సనల్గా జరుగుతుంది. పర్సనల్గా వాళ్ళ బ్రెయిన్లో సబ్కాన్షియస్గా జరిగే ప్రాసెస్ ఈజ్ అక్విజిషన్. ఇట్ ఈజ్ థియరీ బేస్డ్. లాంగ్వేజ్ అనాలిసిస్ అనేది లెర్నింగ్లో. ఇట్ ఈజ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్. చిన్నప్పుడు మనం ప్రాక్టీసే చేస్తామండి భాష రావడం కోసం. సో ఆ ప్రాక్టీస్ అనేది రియల్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది. లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి భాష అనేది వచ్చింది. సో ఇట్ ఈజ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్. యాక్టివిటీస్ అబౌట్ ద లాంగ్వేజ్. ఇక్కడ ఏంటి, మనం లాంగ్వేజ్ గురించి యాక్టివిటీస్ నేర్చుకుంటాం. అదే అక్విజిషన్లో ఏంటి, యాక్టివిటీస్ ఇన్ ద లాంగ్వేజ్. ఇన్ ద లాంగ్వేజ్ అంటేనేమో అక్విజిషన్, అబౌట్ ద లాంగ్వేజ్ అంటేనేమో లెర్నింగ్. మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అబౌట్ ద లాంగ్వేజ్ కాబట్టి స్టిల్ చాలామంది మనం చిన్నప్పటి నుండి 70, 80, 90 మార్క్స్ గెయిన్ చేసినప్పటికీ కూడా హిందీ ఇంగ్లీష్ అనేవి మాట్లాడలేకపోతున్నాం అనమాట. అదే మనం తెలుగు ధారాళంగా ఎందుకు మాట్లాడతాం, మాతృభాష ప్లస్ దాని గురించి మనం ఏంటి, యాక్టివిటీస్ ఇన్ ద లాంగ్వేజ్, మనం భాషలోనే యాక్టివిటీస్ అనేవి చేస్తూ వచ్చాం కాబట్టి. It requires preset syllabus. It involves emerging syllabus with learner-centered యాక్టివిటీస్. లెర్నింగ్లో ఏంటి, ముందే ప్రిపేర్ చేసిన సిలబస్ ఉంటుంది. అదే అక్విజిషన్లో ఏంటి, ఇట్ ఇవాల్వింగ్ ఎమర్జింగ్ సిలబస్ విత్ లెర్నర్ సెంటర్డ్ యాక్టివిటీస్. విద్యార్థి కేంద్రీకృతంగా, అంటే ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వారి కేంద్రీకృతంగా మరింగా యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రీ సెట్ సిలబస్ అనేది దీనిలో ఉండదు. అంటే ముందుగా ప్రిపేర్ చేసిన సిలబస్ అనేది అక్విజిషన్లో మనకి జరగదనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్ విత్ యూజింగ్ L1 ఇంక్లూడెడ్. L1 అంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏముంటుంది, మదర్ టంగే ఉంటుంది ఆర్ ప్రాంతీయ భాష ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ యూజ్ ఆఫ్ L1 ఇంక్లూడెడ్. మనం ఏం చేస్తాం, ట్రాన్స్లేట్ చేస్తాం మదర్ టంగ్లోకి. సో లెర్నింగ్లో మనకు అలా ఉంటుంది. అదే నో ట్రాన్స్లేషన్ అండ్ నో L1 ట్రాన్స్లేషన్ కానీ ఏముండదు. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం కంపేర్ చేస్తే మనకి వేరే భాష ఏదైనా మనం కంపేర్ చేసి యూజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తామంటే లేదు, వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా అదే భాషలో మనం చెప్తూ ఉంటాం. ఇటు రా, కూర్చో, తిను, ఏదో చెప్తాం, వాడికి ఏదో అర్థమైద్ది. కానీ కొన్ని రోజులకి ప్రాక్టీస్లో ఏమవుతుంది, వాడికి అర్థమవుతుంది, నేర్చుకుంటారు. సో బ్రెయిన్లో జరిగిన ఆ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్లేషను, మదర్ టంగ్ యూజ్ చేయడం ఇవేమీ లేకుండా, ఫస్ట్ లాంగ్వేజ్ ఏం లేకుండా అక్విజిషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది న్యాచురల్గా. అదే ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ యూజింగ్ ఆఫ్ L1 అనేది లెర్నింగ్లో జరుగుతుంది. ఇట్ ఈజ్ కాన్షియస్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ సబ్ కాన్షియస్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఫార్మల్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈజ్ మీనింగ్ఫుల్ ఇంట్రాక్షన్. ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, లెర్నింగ్ అనేది ఫార్మల్గా ఇన్స్ట్రక్షనల్ బేస్డ్గా ఉంటుంది. మీనింగ్ఫుల్ ఇంట్రాక్షన్, మన రియల్ టైమ్గా ఒకరినొకళ్ళు కాంటాక్ట్ అవ్వడం, మాట్లాడడం, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇదంతా అక్విజిషన్లో జరుగుతూ ఉంటుంది. లెర్నింగ్ ఫాలోస్ డిడక్టివ్ అప్రోచ్. రూల్ టు ఎగ్జాంపుల్, టాప్ డౌన్. రూల్ ఈజ్ ఫాలోడ్ బై ఎగ్జాంపుల్, అంటే నిగమనాత్మకంగా ఉంటుంది లెర్నింగ్ అనేది. అదే ఇండక్టివ్ అప్రోచ్ ఏంటి, అక్విజిషన్. రూల్ టు డిస్కవరీ, బాటమ్ అప్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటాం. ఇది ఆగమనాత్మకంగా ఉంటుంది. అక్విజిషన్ అనేది ఆగమనాత్మకం, దాన్ని ఇంగ్లీష్లో ఇండక్టివ్ అంటారు. ఇట్ ఫోకసెస్ ఆన్ ఫామ్, అంటే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ప్రయారిటీ ఇస్తాం. అదే అక్విజిషన్లో దేనికి ప్రయారిటీ ఇస్తాం, మీనింగ్ అనేది ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు వాక్యం మాట్లాడతాడు, ఏదో మనకు అర్థం కాదు, కానీ మనం ఏం చేస్తాం, నువ్వు సెంటెన్స్ తప్పుగా పలికావని అలా చెప్తామా, చెప్పం కదా. వాళ్ళకి మీనింగ్ మనం కన్వే చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ప్రొడ్యూసెస్ నాలెడ్జ్. మనకి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏమవుతుంది, నాలెడ్జ్ వస్తుంది, కానీ స్కిల్స్ రావన్నమాట లెర్నింగ్ ద్వారా. అదే అక్విజిషన్ ద్వారా ఏమవుతుంది, ఎబిలిటీ ఆర్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మనం చదువుతాము, అర్థాలు చెప్తాను, మనకు మొత్తం అర్థమవుతుంది, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్. బట్ మనం తెలుగు మాట్లాడగలుగుతున్నామంటే ఏంటి, పోనీ ఇంగ్లీషే కొంతమంది మాట్లాడగలుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే
వాళ్ళు అక్విజిషన్ ద్వారా సో ఎబిలిటీ అండ్ స్కిల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అక్విజిషన్లో. ప్రయారిటీ ఆన్ రైటింగ్ లాంగ్వేజ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే లాంగ్వేజ్ రైటింగ్ మీదే ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. అదే అక్విజిషన్లో స్పీకింగ్ మీద, స్పోకెన్ లాంగ్వేజ్ మీద ప్రయారిటీ ఉంటుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ మనకి క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చాలామంది గ్రామర్ మీద ఎవరు స్ట్రెస్ చేయరు, మనం మాట్లాడుతున్నామా లేదా అనేది స్ట్రెస్ చేస్తారనమాట. ఒకసారి స్పీడ్గా రివిజన్ చేస్తాను చూడండి. నేచర్ అండ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్లో సిస్టమాటిసిటీ ఆర్ డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే 2 లెవెల్స్లో జరుగుతుంది. లెటర్స్ టు వర్డ్స్, వర్డ్స్ టు స్ట్రక్చర్. ఆర్బిటరీ అంటే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి స్క్రిప్ట్, వర్డ్స్, సౌండ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటే ప్రతి లాంగ్వేజ్ స్పెషల్గా ప్రత్యేకంగా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, కంటికి ఎదురుగా లేని వాటి గురించి, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో జరిగే విషయాల గురించి, జరిగిన విషయాల గురించి మాట్లాడగలిగే ఎబిలిటీని డిస్ప్లేస్మెంట్ అంటారు. క్రియేటివిటీ అంటే ఏంటి, కొత్తగా మనం మాట్లాడగలుగుతుంటాం. మాట్లాడిన ఏ 2 సెంటెన్సెస్ కూడా నో 2 సెంటెన్సెస్ ఆర్ సిమిలర్లీ ప్రొనౌన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఏ 2 సెంటెన్స్లు కూడా మనం ఒకే విధంగా పలకమనమాట. ప్రతి ఒక్కటి దేనికి దానికి కొత్తగా, క్రియేటివ్గా, డిఫరెంట్గా ఉంటుంది. రిడెండెన్సీ అంటే పునరుక్తి. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను, సినానిమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకే మీనింగ్ని, ఒకే విధమైన ఐడియాలజీని కన్వే చేసే డిఫరెంట్ పదాలు, స్ట్రక్చర్స్, ఇదంతా రిడెండెన్సీ. తర్వాత ఎక్స్టెండబుల్ అంటే విస్తరింపదగిన. అంటే ఏంటి, ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ని మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం. అదే సెంటెన్స్ని ఉన్నదున్నట్టు చదవకుండా, ఇది రిజిడ్గా ఉండదన్నమాట. దానికి సెంటెన్స్ మనం ఎక్స్టెండ్ చేయగలుగుతూ ఉంటాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చరు, కస్టమ్స్, బిలీఫ్స్, ట్రెడిషన్స్, వీటిని మనం ట్రాన్స్మిట్ చేయడానికి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ప్రివేరికేషన్ అంటే ఫిక్షనల్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ ఇవి ఉంటాయి కదా. సో మాట్లాడలేని జంతువులు మాట్లాడినట్టు ఇవన్నీ ఎందుకు చెప్తాం, మోరల్ స్టోరీస్ అనేది. ప్రివేరికేషన్ అనగానే ఫిక్షనల్ అని మీకు గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్లో అంటే మనకి 75% అనేది మనకి కన్వే అయిపోతూ ఉంటుంది, కమ్యూనికేషన్ జరుగుతుంది. 25% అనేది వెర్బల్ లాంగ్వేజ్ నుండి మనకు జరుగుతూ ఉంది. బాడీ లాంగ్వేజ్ అంటే నాన్ వెర్బల్. లాంగ్వేజ్ చేంజెస్, మనిషికి మనం ఇంట్లో వాళ్ళతో, ఫ్రెండ్స్తో, పెద్దవాళ్ళతో, ఆఫీసర్స్తో, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాము. దానికి ఉపయోగించే పదజాలం అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్కోర్సెస్, స్పోకెన్ డిస్కోర్సెస్ అండ్ రిటర్న్ డిస్కోర్సెస్. స్పోకెన్ డిస్కోర్సెస్ అంటే ఏముంటాయి, డైలాగ్స్, కన్వర్జేషన్స్, రైమింగ్స్, డిబేట్స్, డిస్కషన్స్, డ్రామా, సింగింగ్స్, రోల్ ప్లేస్. దీస్ ఆర్ స్పోకెన్ డిస్కోర్సెస్ అండ్ రిటర్న్ డిస్కోర్సెస్ ఆర్ పారాగ్రాఫ్స్, డైరీ, పోర్ట్ఫోలియో, ఎస్సేస్, స్టోరీస్, డ్రామాస్, జర్నల్, డిస్క్రిప్షన్స్. ఇవన్నీ రిటర్న్ డిస్కోర్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సిస్టమాటిక్ సీక్వెన్స్. లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకుంటాం, LSRW అనేది న్యాచురల్ ప్రాసెస్లో జరిగే ఆర్డర్ అనమాట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ ఆర్డర్ని ఎవరు చెప్పారు, H.E. పామర్ చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ బై యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం ద్వారా. వాకింగ్, రన్నింగ్ ఎలాగో అది కూడా లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా న్యాచురల్గా జరుగుతుంది. లాంగ్వేజ్ అనేది హెటరోజీనియస్గా ఉంటుంది. లివింగ్ బీయింగ్స్ యూజ్ చేయడం వల్ల లాంగ్వేజ్ అనేది ఆర్గానిక్ అండ్ డైనమిక్గా చెప్తాము. లాంగ్వేజ్ అక్వైర్డ్ అనేది ఈజీగా ఉంటుంది లెర్నింగ్ కంటే కూడా. అక్విజిషన్ ఈజ్ ఎ సబ్కాన్షియస్ ప్రాసెస్, learning is conscious process. And next, language is oral or vocal in nature. లాంగ్వేజ్లో ఏముంటాయి, యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సెంటెన్స్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్, దేనికి రిలేటెడ్గా ఉంటుంది, హ్యాబిట్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్, కల్చర్స్. లాంగ్వేజ్ యూనిక్గా ఉంటుంది, మెయిన్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది అనమాట లాంగ్వేజ్ అనేది. ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంగ్లీష్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, నేర్చుకోవడానికి ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ అక్విజిషన్కి డిఫరెన్సెస్ చూస్తే, లెర్నింగ్ అనేది టెక్నికల్, ఆర్టిఫిషియల్, థియరీ బేస్డ్గా ఉంటుంది. అండ్ మనం అబౌట్ ద లాంగ్వేజ్ అంటే లెర్నింగ్ అనమాట. అదే లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది పర్సనల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. యాక్టివిటీస్ ఇన్ ద లాంగ్వేజ్ లెర్నింగ్లో ఏంటి, ప్రీసెట్ సిలబస్ అనేది ఉంటుంది. అంటే సిలబస్ అనేది ఫిక్స్డ్గా ముందే ప్రిపేర్ చేయబడి ఉంటుంది. అదే అక్విజిషన్లో ఆ విధంగా ఉండదు. ట్రాన్స్లేషన్ ఉంటుంది L1లోకి, అంటే లాంగ్వేజ్ 1లోకి, ఫస్ట్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ ఉండదు. ఎందులో, అక్విజిషన్లో ఉంటుంది. ఎందులో, లెర్నింగ్లో. ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ అనేది లెర్నింగ్లో ఉంటుంది. కాన్షియస్ ప్రాసెస్ ఇందాకే చెప్పుకున్నాం, సబ్కాన్షియస్ ప్రాసెస్ అనేది అక్విజిషన్. మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్గా ఉండేది ఎందులో, అక్విజిషన్లో ఉంటుంది. డిడక్టివ్ అప్రోచ్ దేనిలో ఉంటుంది, లెర్నింగ్లో ఉంటుంది. ఇండక్టివ్ అప్రోచ్ దేనిలో ఉంటుంది, అక్విజిషన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఫోకసెస్ ఫామ్ మీద, స్ట్రక్చర్ మీద ఫోకస్ చేసేది ఏంటి, లెర్నింగ్.
తర్వాత ప్రొడ్యూసెస్ నాలెడ్జ్, మనకి నాలెడ్జ్ వస్తుంది. రిటర్న్ లాంగ్వేజ్ దేనికి ప్రయారిటీ ఉంటుంది? రిటర్న్ లాంగ్వేజ్కి ప్రయారిటీ ఉంటుంది. మీనింగ్కి ప్రాధాన్యత ఎందులో ఉంటుంది? అక్విజిషన్లో ఉంటుంది. స్కిల్ అనేది డెవలప్ అవుతుంది దేని ద్వారా? అక్విజిషన్ ద్వారా. ప్రయారిటీ ఆన్ ఫోకస్ దేని మీద ఉంటుంది? స్పోకెన్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. స్పోకెన్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చెప్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏం కావాలో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.